భక్తుడు దేవుని స్తుతిస్తూ ఆయన కీర్తిస్తూ ఈ మాట అంటున్నాడు, నిత్యము నేను స్తుతిగానము చేసేదను. దేవుని స్తుతించడానికి మనకున్న కారణాలేంటి? మనం అసలు ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు ఆయన ఆరాధించాలి అంటే, ఆయన ఏమై ఉన్నారో ఆయన గుణ లక్షణాలను బట్టి మొట్టమొదటిగా మనం ప్రభువుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఆ తర్వాత దేవుడు మన జీవితాల్లో చేస్తున్న మేళ్లను ఉపకారాలు మర్చిపోకుండా దేవుని స్తుతించాలి. మనలో ఏ ఒక్కరం కూడా దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయే వారంగా ఉండకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దని కీర్తనకారుడు చెప్పుకున్నట్టుగా మనందరం కూడా దేవుని స్తుతించు వారంగా, ఆయన గణపరచు వారంగా ఉండాలి. నిత్యము నేను స్తుతిస్తాను ప్రభువా. ఒక ఆదివారమో, క్రిస్మస్ రోజు, ఒక ఈస్టర్ రోజున మాత్రమే కాదు, ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను. ఒక క్రైస్తవునికి నిజ లక్షణము ప్రభువును స్తుతించే అనుభవం, ఎల్లప్పుడూ ప్రభువుని కీర్తించే అనుభవం. ఎందుకు నేను దేవునికి స్తుతిగానం చేస్తున్నానంటే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి అనే మాట వాడాడు. ప్రాపకుడువై ఉంటివి, ప్రాపకుడు అనే మాటకు హిబ్రూలో సమాక్ అనే పదం వాడబడింది. సమాక్ అనే మాటకు తెలుగులో అర్థం మనం చెప్పుకోవాలంటే, ఆయన మనల్ని మోసే దేవుడని, మన భారాన్ని భరించేవాడని. అండ్ లీనింగ్ అపాన్ హిమ్, ఆయన మీద ఆనుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడట. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆనుకున్నప్పుడు ఈ వ్యక్తి యొక్క బరువు లేదా భారము ఆ వ్యక్తి భరిస్తాడు కదా, అలాగే మనము దేవుణ్ణి ఆనుకోవడానికి దేవుడు కృపనిచ్చి మన భారాన్ని ఆయన భరిస్తున్నాడు.